వెంకటాద్రీశుడికి శ్రీనివాస్ గారి బృందంతో సాయిమాత వారి సౌజన్యంతో రండి కూర్చోండి. ఓ చంద్రమా ఇలా రా మీ తారలతో కలిసి. ఓ తిరువెంకటాద్రీశుడా, నిలువు కాళ్ళ మీద నిలబడి ఉన్నావా? ఇదిగో ఓరగట్టుతో చూడు, నీకు కైంకర్యం జరుగుతుందయ్యా. రండి, అందరూ రండి. బాబావారు ఇక్కడ శ్రీ సాయి ధన్వంతరి దేవదర్బార్ కట్టారు. 30 దేవతను ప్రతిష్ఠించారు. 108 అంగుళాలతో ఉంటుంది. ఇది దివ్యంగా ఉంటుంది. దీనికి ప్రదక్షిణ చేసి, వీరికి ప్రదక్షిణ చేసి, నిదానంగా ప్రదక్షిణ చేసి, అనుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణ చేస్తారు. అది ఫీజు, డబ్బు అడగరు, మిగతా కైంకర్యాలు అడగరు. చక్కగా కృతజ్ఞతగా 108 ప్రదక్షిణ చేసి వెళ్ళండి, మీ మనసులో అనుకున్న కోరిక నెరవేరితే అని చక్కటి అవకాశం కల్పించారు మా సాయిమాత బాబావారు. మా బాబావారి గురించి చెప్పాలంటే ఇలా సార్ 3 నిమిషాలు ఇచ్చారా? మమ్మల్ని రామేశ్వరం తీసుకెళ్ళారు. మమ్మల్ని అందరినీ బస్సు వెళ్ళలేమో మళ్ళీ రామేశ్వరం వెళ్తే మేము ఒక 21 మంది ఉన్నాము. 21 మంది అంటే అందరూ ఈ స్వామి మీకు తెలుసు, ఆ డొప్పల్లో వెలిగించి ఇస్తారు. ప్రాతకాలం బ్రహ్మముహూర్తం ఆ రాముడు అక్కడ రాళ్ళు విసిరాడు. అక్కడ రాళ్ళు తేలుతున్నాయి. అక్కడ చాలా పొడవు ఉన్నాయి, ఒక్కొక్క రాయి తేలుతుంది. అలలోని సముద్రం అక్కడ ఉన్నది. ఎందుకంటే రామశాసనం. అందరూ నానా తెప్పలు పడుతున్నాం దాన్ని వెలిగించడానికి. ఆ ఒత్తిని వెలిగించడానికి డొప్పల్లో ఉన్నది వెలగటం లేదు. వెలిగితే కొండ ఎక్కుతున్నాయి. ఏం అనుకుంటుంటే మా సాయిమాత వారు బాబావారు కొత్తగా ఎవరు వస్తే చూడొచ్చు, ఏం చేశారు, ఒక ఒత్తిని వెలిగించి పక్కన వారి దాంట్లో ఒత్తిని విసిరేశారండి. వీడు సాక్షి. మహాత్ములు ఎవరినొకటి సాక్షులు ఉంచుతారు, ఏమీ రాకపోయినారు వారికి. అట్లా ఒత్తిని విసిరేశారు. ఆ ఒత్తి నడుస్తుందండి. ఇట్లా ఒత్తి చక్కగా వెలుగుతుంది. ఈ డొప్పల్లో నూనె వేసి దాంట్లో ఒత్తి వేసి వెలిగించి నానా తెప్పలు పెట్టి దాన్ని తోస్తే అవి కొండెక్కుతుని నడవట్లేదు. ఆహా, ఇతని అద్భుత సృష్టి, అతని సంకల్పం నెరవేరుతుంది. దీనికి నేనే సాక్షి. మా సుబ్రహ్మణ్యేశ్వర గారు అక్కడ కూర్చున్నారు. తను కూడా ఈ దర్బార్లో ఉన్నారు ఇక్కడ. అలా ఆ కైంకర్యం జరిగితే మొన్న ఆ మధ్యన శ్రీశైలం తీసుకెళ్లారు. అబ్బా, యాత్ర అంటే వీరితో చేయాలి. కళ్ళుతో చూడకూడదు, హృదయంతో చూడాలి, చక్షుతో అంతర్చక్షుతో చూడాలి. శ్రీశైలం తీసుకెళ్లారు. అబ్బా, జన్మకు శివరాత్రి అంటారు. శ్రీశైలం వెళ్ళాం. శివ అంటమే కానీ శ్రీశైలం వెళ్ళాలని ఉండదు. నువ్వు తీసుకెళ్తే లేకపోతే లేదు. శ్రీశైలం తీసుకెళ్లారు. అలా వెళ్తున్నాం మేము, చాలా ఆనందంగా వెళ్తున్నాం. మాలో ఒక ఉపాసని లాంటి వాడు ఒకడున్నాడు. నా తమ్ముడు